పక్షి మరియు పెద్ద అడవి. ఒకానొక సమయంలో ఒక పెద్ద పచ్చని అడవిలో ఒక చిన్న పక్షి ఉండేది. దానికి ప్రకాశవంతమైన నీలి రెక్కలు, చిన్ని ముక్కు ఉండేది. అది పాడటాన్ని ఇష్టపడేది. దాని మధురమైన స్వరం అడవిలోని జంతువులందరినీ సంతోషపెట్టేది. కానీ దానికి ఒక సమస్య ఉండేది. అది ఎత్తుగా ఎగరడానికి భయపడేది. అది తక్కువ కొమ్మల మధ్య మాత్రమే ఎగిరి తిరిగేది. ఎప్పుడూ పెద్ద చెట్ల మీక్కి వెళ్లదు, ఆకాశాన్ని అన్వేషించదు. ఒకరోజు ఒక జ్ఞానవంతమైన పెద్ద గుడ్లగూబ దాన్ని నేల మీద హాప్లాడుతున్నట్లు చూసింది. గుడ్లగూబకు పెద్ద గుండ్రని కళ్ళు, మెత్తని బూడిద రంగు రెక్కలు ఉండేవి. అది చిన్న పక్షి దగ్గరకు ఎగిరి వచ్చి, చిన్నారి, ఇతర పక్షులలాగా ఎత్తుగా ఎందుకు ఎగరవు? ఆకాశం చాలా అందంగా ఉంటుంది, పెద్ద చెట్ల మీద నుంచి వీక్షణం అద్భుతంగా ఉంటుంది అని అడిగింది. చిన్న పక్షి తన చిన్న పాదాల వైపు చూస్తూ, నాకు భయంగా ఉంది. నేను కింద పడిపోతే? నా రెక్కలు బలంగా లేకపోతే? నేను సురక్షితంగా ఉండే తక్కువ ప్రదేశాల్లోనే సంతోషంగా ఉంటున్నాను అంది. గుడ్లగూబ దయగా చిరునవ్వు చిందించింది. మీరు ప్రయత్నించే వరకు మీరు ఎంత బలంగా ఉన్నారో మీకు తెలియదు. ఈ అడవి విశాలమైనది, చూడాల్సింది చాలా ఉంది. భయం మిమ్మల్ని ఆపకూడదు అంది. చిన్న పక్షి విన్నది, కాని అది ఇంకా ఖచ్చితంగా నమ్మలేదు. అది గుడ్లగూబకు ధన్యవాదాలు చెప్పి తన చిన్న కొమ్మ మీదకు తిరిగి వెళ్లిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. అడవిలోని జంతువులందరికీ భారీ వర్షం రాబోతోందని తెలిసింది. ఒక భయంకరమైన తుఫాను, అది అడవిలోని తక్కువ ప్రాంతాలను వరదలతో నింపేస్తుంది. అన్ని జంతువులు సిద్ధం కావడం మొదలుపెట్టాయి. ఉడుతలు చెట్ల ఎత్తైన భాగాలకు ఎక్కాయి. కుందేళ్లు లోతైన బిలాలు త్రవ్వాయి. పక్షులన్నీ పెద్ద కొమ్మల మీక్కి ఎగిరి సురక్షితంగా ఉండడానికి వెళ్లాయి. కాని చిన్న పక్షికి ఏమి చేయాలో తెలియదు. అది నేల దగ్గర ఉన్న తన హాయిగా ఉండే ప్రదేశాన్ని వదిలివేయడానికి ఇష్టపడలేదు. వర్షం పడటం మొదలై గాలి బలంగా వీచింది. నీరు పెరుగుతున్నట్లు కనిపించింది. చిన్న పక్షి ఉన్న కొమ్మ తడిసి జారేస్తున్నది. అది తన రెక్కలు కొట్టుకుంటూ పొడిగా ఉండడానికి ప్రయత్నించింది. కాని నీరు పెరుగుతూనే ఉంది. అకస్మాత్తుగా గుడ్లగూబ స్వరం పైన నుంచి వినిపించింది, చిన్నారి, ఇక్కడికి ఎగరు, నీవు చేయగలవు. చిన్న పక్షి గుండె ధడధడలాడుతోంది. నీరు ఇప్పుడు దాని పాదాలను తాకింది. అది మునిగిపోవడానికి ఇష్టపడలేదు. కనుబొమ్మలు మూసుకుని గాఢంగా ఊపిరి పీల్చుకుంది. తన రెక్కలను బలంగా కొట్టింది. అది పైకి ఎగిరింది. ఎత్తు, ఇంకా ఎత్తు. గుడ్లగూబ పక్కన ఉన్న పెద్ద చెట్టు కొమ్మ మీద దిగే వరకు ఆగలేదు. దాని రెక్కలు తడిసిపోయాయి, కాని అది సురక్షితంగా ఉంది. తుఫాను రాత్రంతా బలంగా ఉంది, కాని చిన్న పక్షి మరియు గుడ్లగూబ ఎత్తైన కొమ్మ మీద పొడిగా ఉన్నాయి. సూర్యుడు ఉదయించాక అడవి వర్షపు బిందువులతో మెరిసింది. చిన్న పక్షి చుట్టూ చూసి ఆశ్చర్యపోయింది. ఎత్తునుంచి అది మొత్తం అడవిని చూడగలిగింది. వంకర తిరిగే నది, రంగురంగుల పువ్వులు, ఆకాశంలో ఇంద్రధనుస్సు కూడా. ఇది దాని ఊహకు మించిన అద్భుతంగా ఉంది. మీరు చెప్పింది నిజం, చిన్న పక్షి పెద్దగా చిరునవ్వుతో అంది. నేను ఇంత ఎత్తు ఎగరగలననేది నాకే తెలియదు. నాకు చాలా భయంగా ఉంది, కాని ఇప్పుడు నేను బలంగా ఉన్నట్లు అనిపిస్తోంది. గుడ్లగూబ జ్ఞానంతో తల ఊపింది. కొన్నిసార్లు మన భయాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది, తద్వారా మనలో ఉన్న సామర్థ్యాన్ని తెలుసుకుంటాం. మీరు ఊహించుకున్న దానికంటే ఎక్కువ ధైర్యవంతులు అంది. ఆ రోజు నుంచి చిన్న పక్షికి ఇక భయం లేదు. అది చెట్ల ఎత్తైన భాగాలకు ఎగిరింది. తన మధురమైన పాటలను అందరికీ వినిపించింది. అది అడవిని అన్వేషించింది, కొత్త స్నేహితులను చేసుకుంది, ఇతర చిన్న పక్షులకు ఎగరడం నేర్పింది. అది ఒక గొప్ప పాఠం నేర్చుకుంది. ధైర్యం అంటే ఎప్పుడూ భయపడకపోవడం కాదు, భయం ఉన్నప్పటికీ ప్రయత్నించడమే. కథానీతి: భయంతో కొత్త పనులు చేయడానికి వెనుకాడకండి. మీరు ఊహించుకున్న దానికంటే ఎక్కువ బలంగా, ధైర్యవంతులుగా ఉండవచ్చు.